వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో వాటర్ అనేది ఏది మంచిది? సో మనం మినరల్ వాటర్ చూస్తూ ఉంటాం, ఆర్ఓ వాటర్ చూస్తూ ఉంటాం, రకరకాల బ్రాండ్స్ కూడా వచ్చాయి. మరి ఏది మంచిది, ఏ నీళ్ళు తాగితే మనం ఆరోగ్యంగా ఉంటాము, వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి గారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఇప్పుడు అవేర్నెస్ బాగా పెరిగిపోయింది. వాటర్ ఇది తాగాలి, అది తాగాలి, ఈ బ్రాండ్ వాటర్ తాగాలి, ఇది తాగితేనే మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, ఆల్కలైన్ వాటర్ అంటే ఇది, ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఏ నీళ్ళు తాగాలి అంటే అందరికీ కూడా సాధ్యమవుతుందా మీ బ్రాండెడ్ వాటర్ తాగడం? అంటే నిజంగానే బ్రాండెడ్ వాటర్ తాగితే మనకి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయా? సో ఇప్పుడు ఎంత విచిత్రం అంటే లక్ష్మి గారు, మనం బాటిల్డ్ వాటర్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంతకుముందు ఈవెన్ మా చిన్నప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ ట్యాప్లో వాటర్ తాగేవాళ్ళము. ఏమీ సమస్యలు, ఆరోగ్య సమస్యలు వచ్చినట్టయితే మాకు తెలియదు. కానీ ఇప్పుడు ఎంత జాగ్రత్తగా మన బాడీని ఒక గాజు బొమ్మలాగా మనం పెంచుతున్నాం. బట్ వాటర్ విషయానికి వస్తే కనుక మినరల్స్ కానివ్వండి, యాక్చువల్లీ వాటర్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవి కరెక్ట్, ఏది మన బాడీకి సూట్ అవుతుంది అని మాట్లాడాలి అని అంటే, మన వాటర్ది యాక్చువల్లీ అది న్యూట్రల్ అనమాట. దాని pH వచ్చేసి 7 ఉంది. అయితే అన్ని వాటర్స్ది pH 7 అనేది ఉండదు. సోర్స్ ఆఫ్ వాటర్ ఎక్కడి నుంచి ఉందో దాన్ని బేస్డ్ ఉంటుందన్నమాట. సో అన్నిటికంటే బెస్ట్ వాటర్ అని అంటే ఏదైతే ఈ 7 pH కంటే కూడా స్లైట్లీ ఆల్కలైన్ వాటర్ అయితే కనుక ఇంకా మన బాడీకి మంచిది. అప్ టు 8 ఆర్ ఈవెన్ 9.5 వరకు కూడా ఆల్కలైన్ వాటర్ ఉంటే కనుక అది మన బాడీకి మంచిది. అయితే సోర్స్ ఆఫ్ వాటర్ చూస్తే కనుక మనము ఇప్పుడు మీరు అన్నట్లు బాటిల్డ్ వాటర్, బ్రాండెడ్ వాటర్స్, సో ఏ బ్లాక్ వాటర్ కూడా వచ్చింది, బ్లాక్ వాటర్ కూడా వచ్చింది, రకరకాల వాటర్స్ వచ్చాయి. సో ఏ వాటర్ తీసుకున్నా కానివ్వండి, ఎంత మంచి బ్రాండెడ్ వాటర్ అయినా తీసుకున్నా కానివ్వండి, ఆ మినరల్ వాటర్ అనేది సో కాల్డ్ మినరల్ వాటర్ అని చెప్పాలి అని అంటే అది డీమినరలైజ్డ్ వాటర్. అందులో ఉన్న ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఏదైతే ఉంటుందో, ఇప్పుడు ఆరో ఫిల్ట్రేషన్ కానివ్వండి, రివర్స్ ఆస్మోసిస్ చేసినా కానివ్వండి, లేకపోతే వేరే ఇతరత్ర ఈ ప్రాసెస్ ఆఫ్ మినరలైజేషన్, మినరల్ వాటర్, డిస్టిల్డ్ వాటర్ ఏదైతే ఉందో, వీటన్నిటిలో కూడా అందులో ఉండే న్యాచురల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్గా మనం ఎలిమినేట్ చేస్తున్నాం. ఇది మనము తాగంగా కొన్ని ఇయర్స్గా ఇది వచ్చేసి అనేక కారణాలు, అనేక డిసీజెస్కి దారితీస్తుంది. ఇప్పుడు రీసెంట్గా రీసెర్చ్లో కూడా తెలిపారు, థైరాయిడ్ డిసీజ్ అతిగా ఎక్కువగా రావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్స్ వచ్చేసి ఈ ఆరో వాటర్ అనేసి. థైరాయిడ్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ చేస్తుంది అనమాట థైరాయిడ్ ఎక్కువ రావడానికి. సో మనం చూడాల్సింది ఏంటంటేనండి, మన ఇళ్లల్లో యూజువల్లీ మనం ఫిల్టర్స్ పెట్టుకుంటాము, కానీ అది కూడా రివర్స్ ఆస్మోసిస్ ప్రాసెస్తో మనం వాటర్ తీసుకుంటూ ఉన్నాం. సో అది మంచిది కాదు. దానికంటే కూడా మనకి అనాది కాలంలో క్యాండిల్స్ పెట్టుకొని న్యాచురల్ గా ఫిల్టర్ అవుతుంది. అవును, అది బెస్ట్ చెప్పాలి అంటే. ట్యాప్ వాటర్ తీసుకోవాలి, అందులో మనం ఫిల్టర్ చేసుకొని మనం తీసుకోవాలి. అది ఒకటి మంచిదే. రెండవది, మనకి ఒకవేళ తొందరగా ఇన్ఫెక్ట్ అయ్యే టెండెన్సీ ఉంది, ఎందుకంటే జర్మ్స్, మైక్రోబ్స్ ఉండొచ్చు. ట్యాప్ వాటర్ కానివ్వండి, పంప్ వాటర్, ఇప్పుడంటే మనకి పంప్ వాటర్ లేదు, డైరెక్ట్గా మనకి వాటర్ పంప్స్లో నుంచి వస్తున్నాయి. బట్ ఆ వాటర్ తీసుకున్నా కానివ్వండి, కాచి బాయిల్ చేసి చల్లార్చి తీసుకున్న వాటర్ అది ఇంకా బెస్ట్ వాటర్. అందులో ఉన్న మైక్రోబ్స్, జర్మ్స్ అంతా కూడా అవంతా కంప్లీట్లీ కిల్ అయిపోతాయి. అండ్ వాటర్లో ఉండే ఆ న్యూట్రియంట్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఆ వాటర్ కూడా బెస్ట్ వాటర్. ఇంకా మంచి వాటర్ చెప్పాలి అని అంటే స్ప్రింగ్ వాటర్, రెయిన్ వాటర్, డైరెక్ట్గా రెయిన్ నుంచి వచ్చే వాటర్, మనము ఆ క్రిస్టల్ క్లియర్ వాటర్ మనం కనుక పట్టుకోగలిగితే అది కూడా బెస్ట్ వాటర్ అన్నమాట తాగడానికి. అండ్ ఎప్పుడైనా మనము తీర్థయాత్రలకు వెళ్ళినా కానివ్వండి, ఏవైతే జలపాతాల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి చూడండి, ఆ వాటర్ కూడా స్ప్రింగ్ వాటర్, అవి కూడా బెస్ట్ మినరలైజ్డ్ వాటర్ చెప్పాలి అని అంటే. అలా దాని గురించి చెప్పాలంటే నేను ఒకటి విన్నాను. సో అవి మెడిసినల్ ప్లాంట్స్ అన్నిటినీ దాటుకుని వస్తాయి కాబట్టి మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి వాటర్లో అని చెప్తూ ఉంటారు. అవునండి, ఖచ్చితంగా అది. సో ఆ టేస్ట్ కూడా తాగి ఉంటే, ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఎంత స్వీట్నెస్ ఉంటుంది ఆ వాటర్కి, చాలా స్వీట్గా ఉంటుంది, న్యాచురల్ స్వీట్, అండ్ దెన్ మెడిసిన్ లాగా పనిచేస్తుంది. సో అది బెస్ట్ వాటర్ అండి. ఇప్పుడు మనము ఈ సిటీ కల్చర్ ఇది, ఇక్కడ వాటర్ తాగాలి అంటే ఏది సరైన పద్ధతి, ఏది సరైన వాటర్ అంటే మీరు చెప్పినట్లు అదేనా బెస్ట్ సరైన పద్ధతి చెప్పాలని అంటే? మనము వాటర్ ఐదర్ 2 ఆప్షన్స్ బెస్ట్ అండి. ఒకటి వాటర్ని బాయిల్ చేసుకొని చల్లార్చుకొని
తాగగలిగితే మంచిదే. ఇంట్లో చాలా పెద్దవాళ్ళు లేదా చాలా చంటి పిల్లలు ఉన్నారనుకోండి, ఈ ప్రొసీజర్ బెస్ట్. మనం బాగా బాయిల్ చేసి అది చల్లారిన తర్వాత దాన్ని మనం తీసుకోవడం. రెండవది ఈ ఫిల్టర్డ్ వాటర్, ఈ క్యాండిల్స్ పెట్టుకొని ఉన్న ఫిల్టర్స్ యూస్ చేసి ఆ ఫిల్టర్డ్ వాటర్ని యూస్ చేసుకుంటే కనుక అందులో మినరల్స్ అనేది కూడా ఉంటుంది. తర్వాత ఈ మధ్య కొంచెం ఈ ఆల్కలైన్ వాటర్ అనేది వస్తూ ఉంది. అది కూడా ఏదైనా డిసీజ్ కండిషన్ ఉన్న వాళ్ళకి లేదా స్పెసిఫిక్గా ప్రిస్క్రైబ్ చేసే వాళ్ళకి అది కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఓకే. సో ఏదైతేనేంటి పాతకాలంలో మనం ఎలాంటి పద్ధతులు వాడామో అలాంటివే మంచివి. సో మళ్ళీ ఎక్కువగా దాన్ని ఫిల్టర్ చేయడము, ఆర్ఓ వాటర్లు అనడము, దాన్ని మినరల్ వాటర్ అనడము, బాటిల్ వాటర్ తాగడం, ఇవన్నీ కూడా నిజంగా ఎప్పుడైతే మనము ఈ పద్ధతులని అవలంబించడం ప్రారంభించామో అప్పటి నుంచి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. మీరు అన్నట్లుగా థైరాయిడ్ ఇష్యూస్ అనేవి ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తూ ఉన్నాము బికాస్ ఆఫ్ దిస్ వాటర్. అంటే ఇంకా అది చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది. చిన్న చిన్న పిల్లలకి అందరికీ కూడా థైరాయిడ్ ఇష్యూ ఉంటుంది, స్టార్ట్ అవుతుంది అసలు. ఈవెన్ 10-12 ఇయర్స్ గర్ల్స్ కానివ్వండి, థైరాయిడ్, ఒబేసిటీ, తర్వాత పీసీఓడి అన్నీ ఒకదానికొకటి లింక్ అయ్యి ఇష్యూస్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్నాయి. తర్వాత చూడండి, మనం స్టోర్ చేసుకోవడం కూడా వాటర్ చక్కగా మన కాపర్ బిందెల్లో, రాగి బిందెల్లో స్టోర్ చేసుకునే వాళ్ళు, అందులో నుంచే తీసుకొని తాగేవాళ్ళు. సో ఈ రాగి బిందె కానివ్వండి, రాగి చెంబులు కానివ్వండి, వాటికి ఆ వాటర్ని వచ్చేసి కరెక్ట్గా దాన్ని ఏదైతే మెడిసినల్ వాల్యూ ఒకటి యాడ్ చేస్తుంది, తర్వాత వాటర్ని ఆ క్రిస్టల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్ట్రక్చర్స్ అనేది చేంజ్ చేసి స్ట్రక్చర్స్ నార్మలైజ్ చేసే ప్రాపర్టీ ఆ కాపర్కి ఉంటుంది. కాబట్టి ఆ వాటర్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నా కానివ్వండి, నార్మల్ పంప్స్ కానివ్వండి, నార్మల్ ట్యాప్స్ కానివ్వండి, అందులో పెట్టుకొని తాగితే అంతకంటే ఆరోగ్యంగా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు వాళ్ళు. ఎస్, ఖచ్చితంగా మేడం. చాలా మంది కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఇంత మంచి మినరల్ వాటర్ వాడుతున్నాము, ఇంత మంచి బ్రాండెడ్ వాటర్ వాడుతున్నాము, అయినా ఎందుకు కాంప్లికేషన్స్ వస్తూ ఉన్నాయంటే అది సరైన పద్ధతిలో లేకపోవడం వల్లే అనుకోవచ్చు. సో న్యాచురల్ వేస్ అయితే ఉన్నాయి, కాచి చల్లార్చిన నీటిని తాగడం అనేది ఆ పద్ధతి కన్నా బెస్ట్ పద్ధతి ఇంకా లేదనే చెప్పుకోవాలి. నిజంగా చిన్న చిన్న పిల్లల ఆరోగ్యం మన చేతుల్లో ఉంది కాబట్టి వారికి సరైన వాటర్ ఇవ్వడం అనేది, అవగాహన అనేది ఖచ్చితంగా ఉండాలి. సో ఫిల్టర్ వాటర్ అన్నారు. ఫిల్టర్ వాటర్ ఇన్ ద సెన్స్ మీరు అన్నట్లుగా పాతకాలంలో వాడిన క్యాండిల్స్ ఏవైతే ఉంటాయి అలాంటి న్యాచురల్ ఫిల్టర్స్ అలాంటివి వాడితే మంచిది. సో ఓవరాల్ గా మీరు చెప్తున్నారు ఏంటంటే కుళాయి నీళ్ళు మంచివి, కుళాయి నీళ్ళే మంచివి. ఎక్కువగా మినరల్స్ ఉన్నాయి. న్యాచురల్ గా భూమి నుంచి మనకి వచ్చే వాటర్ ఏదైతే ఉందో విత్ ఆల్ మినరల్స్, టీడీఎస్ అనేది కూడా మెయింటైన్ అవుతుంది. అందులో మినిమం 200 to 250 టీడీఎస్ అనేది మెయింటైన్ అవ్వాలి. అది సింపుల్ టెస్ట్ ఎవరైనా ఇంట్లో చేసుకోవచ్చు అండి, వాళ్ళు ఎటువంటి వాటర్ తాగుతున్నారు అన్నది. సో అది చూసుకుంటే గనక ఖచ్చితంగా, ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు మనకి వాటర్ అనేది 3 to 4 లీటర్స్ అప్ టు 5 లీటర్స్ అనేది ఖచ్చితంగా మనం తీసుకోవాలి ఆరోగ్యం కోసం. అండ్ ఇది ఫాలో అయితే గనక మనకి సగం పైన ఆరోగ్య సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఎస్, ఖచ్చితంగా మ్యామ్ ఫాలో అవ్వాలని కోరుకుందాం. ఇప్పటి నుంచే కాస్తనే చేంజ్ రావాలని కోరుకుందాము. సో బాటిల్ తీసుకెళ్ళడం చాలా ఈజీ. సో అందువల్ల బాటిల్ వాడుతూ ఉన్నారు, ప్లాస్టిక్ అనేది దాంట్లో వస్తూ ఉంది. సో ఆ పద్ధతి కూడా మానేసేయాలి. ఇప్పుడు కొంచెం అవగాహన వచ్చింది, ఎట్లయినా కాపర్ వాటర్ బాటిల్స్ వాడడం ఇట్లాంటి అవగాహన వచ్చింది.